వాంఖడేలో పరుగుల వరద పారింది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న పోరులో ముంబై బ్యాటింగ్ దళం ఒక్కసారిగా తమ జూలు విదిల్చింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 234 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్లు తొలి వికెట్కు 7 ఓవర్లలో 80 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆది నుంచి వీరిద్దరూ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో ముంబై పవర్ ప్లేలో ఏకంగా 75 పరుగులు సాధించింది. అయితే అర్ధశతకం దిశగా సాగుతున్న రోహిత్ శర్మను అక్షర్ పటేల్ చక్కని బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం 1 డౌన్లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ రీ ఎంట్రీలో నిరాశపరిచాడు. తాను ఎదుర్కొన్న రెండో బంతికే డకౌట్ అయ్యాడు. నోకియా బౌలింగ్ షాట్కు యత్నించి జేక్ ఫ్రెషర్ చేతికి చిక్కాడు. స్వల్ప వ్యవధిలోనే 2 వికెట్లు కోల్పోయిన ఇషాన్ దూకుడుగానే పరుగులు సాధించాడు. కానీ ముంబైను అక్షర్ పటేల్ మరోసారి దెబ్బకొట్టాడు. ఇషాన్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ ను ఒంటి చేత్తో అక్షర్ గొప్పగా అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో అక్షర్ కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో ముంబై 1 వికెట్ కోల్పోకుండా 80 పరుగుల నుంచి 121 పరుగులకు 4 వికెట్లకు పరిమితమైంది. అయితే ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన టీం డేవిడ్ తో కలిసి హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ ను చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. హార్దిక్, డేవిడ్ తొలుత కుదురుకోవడానికి ప్రయత్నించారు. బంతికో పరుగు చొప్పున బ్యాటింగ్ చేశారు. కానీ ఆఖర్లో విజృంభించారు. డేవిడ్ ఎడాపెడా బౌండరీ సిక్సర్లతో హోరెత్తించాడు. హార్దిక్ అవుట్ అయినప్పటికీ డేవిడ్ విధ్వంసం కొనసాగించాడు. అతని దాటికి ఖలీల్ అహ్మద్ వేసిన 17వ ఓవర్లో 17 పరుగులు, నోకియా వేసిన 18వ ఓవర్లో 16 పరుగులు, ఇషాంత్ శర్మ వేసిన 19వ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. నోకియా వేసిన ఆఖరి ఓవర్లో పెఫార్డ్ చెలరేగాడు. 10 బంతుల్లో 39 పరుగులు చేసిన విండీస్ ఆటగాడు ఆఖరి ఓవర్లో 2 ఫోర్లు 4 సిక్సర్లు బాది 32 పరుగులు సాధించాడు.